సో ఏ బల్వంత్ సినిమా ప్రీమియర్ షో చూసా. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, కృష్ణ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేయాలనుకుంటాడు. వన్ డే టేక్ ఓవర్ చేసే టైం వస్తుంది. కానీ ఆ బిజినెస్ ఏంటో తెలిసాక మనోడు షాక్ అవుతాడు. అసలు ఏంటి ఆ బిజినెస్, ఆ తర్వాత ఏమైందనే సినిమాలో చూడాలి. పర్లేదు, సినిమా యావరేజ్ అనిపించింది. యాక్చువల్గా సినిమా ఇంకా బాగుండాల్సింది. దానికి రీజన్ ఏంటంటే, సినిమాలో హీరో ఫాదర్ ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాని చుట్టూ ఉండాల్సిన డ్రామా సెకండ్ హాఫ్లో మిస్ అయింది. అయితే ఆ బిజినెస్ చుట్టూ క్రియేట్ చేసిన డ్రామా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ సుదర్శన్ కామెడీ అయితే మామూలుగా లేదు. సో బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తూ ఉంటుంది. అసలు ప్రాబ్లం ఎక్కడరా అంటే సెకండ్ హాఫే. ఫాదర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని చుట్టూ నడవాల్సిన స్టోరీ సెకండ్ హాఫ్లో ఎటేటో వెళ్ళిపోతుంది. అండ్ కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో అక్కడక్కడ బాగుంటుంది అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటాయి. సినిమా అంతా సీరియస్ టోన్లో వెళ్తూ ఉంటుంది. అండ్ అవేవి ఎక్కలేదు అసలు. యాక్చువల్గా సెకండ్ హాఫ్ కూడా బిజినెస్ చుట్టూ మంచి డ్రామా కామెడీ ఉంటుంటే సినిమా ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సినిమా అయితే ఫ్యామిలీతో చూడలేము. అంటే రొమాంటిక్ సీన్స్ అంటూ ఏం లేవు. బట్ సినిమాలో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే, కృష్ణగా సుహాస్ బాగానే చేశాడు, లైక్ ఎప్పటిలాగే. బట్ కొత్తగా ఏం లేదు తన క్యారెక్టర్. తన ఫ్రెండ్గా చేసిన సుదర్శన్కి మంచి రోల్ పడింది. అండ్ తను ఉన్న ప్రతి సీన్లో నవ్వించాడు. నరేష్ గారు ఉన్నంతలో బాగానే చేశారు. వెనల్ కిషోర్ క్యారెక్టర్ పెద్ద గ్రేట్ క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఉన్నంతలో ఓకే తను కూడా. హీరోయిన్ శివాని పర్లేదు. ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే. టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. ఎస్పెషల్లీ వివేక్ సాగర్ మ్యూజిక్ ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. సో ఓవరాల్గా సినిమా చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ దెబ్బేసింది కొంచెం, బట్ ఒకసారి అయితే చూడొచ్చు హ్యాపీగా. సో అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.